భారతదేశం 114 రాఫెల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయబోతోంది. ఆల్రెడీ 18 అవి రాఫెల్స్ రెడీగా ఉన్నాయి డెలివరీకి. మిగిలినవి ఏంటంటే భారతదేశంలోనే ఫ్రాన్స్ ఒక ఫెసిలిటీ ఏర్పాటు చేసుకొని ఇక్కడే తయారు చేయబోతుంది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కూడా జరిగే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అండ్ ఫిబ్రవరి 16 అంటే ఈ రేపటి నుంచి 4 రోజుల పాటు భారతదేశంలో జరిగే ఏ సమ్మిట్కి అంటే మనమే హోస్ట్ చేస్తున్నాం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ కూడా హాజరు కాబోతున్నారు. సో సుదీర్ఘమైన సమావేశాలు ఉంటాయి. ఎలా హౌ టు గో అబౌట్ అనే దానికి సంబంధించి బయట ప్రపంచానికి తెలిసే విషయాలు కొన్ని, తెలియని విషయాలు కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇది కొంచెం వార్ రిలేటెడ్ అంశాలు, అలాగే మన ఆయుధాల ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన అంశాలు కాబట్టి ఎలా సమావేశాల అవుట్కమ్ ఉండబోతోంది, ఎప్పటి నుంచి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ కాబోతోంది, ఇవన్నీ తెలుస్తాయి రాబోయే 4 రోజుల్లో. సమ్మిట్ కూడా మనం హోస్ట్ చేస్తున్నాం. ఇది 4వ సమ్మిట్ ఈసారి మనం హోస్ట్ చేస్తున్నాం. అండ్ మెక్రాన్ రావడం అనేది శుభదాయకం జరుగుతున్న గ్లోబల్ డెవలప్మెంట్స్ నేపథ్యంలో. సో ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఎప్పుడు వస్తాయి, ఎన్ని వస్తాయి, ఏం చేస్తాయి, ఇంతకుముందు ఏం చేశాయి ఆపరేషన్ సింధూర్, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో జాయిన్ అయ్యారు కల్నల్ వివి రావు గారు, మాజీ ఆర్మీ అధికారి. నమస్కారం కల్నల్ వివి రావు గారు. అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు, వారికి కూడా నమస్కారం. సో ఒక గుడ్ బిగినింగ్ భారత రక్షణ రంగంలో చోటు చేసుకోబోతుంది. అంటే ఇంతకుముందు ఉన్నదే ఇప్పుడు ఏంటంటే మరింత వేగంగా ముందుకెళ్తున్న పరిస్థితి. 3.25 lakh crores స్పెండ్ చేయబోతున్నారు. కల్నల్ వివి రావు గారు చెప్పండి. సో ఇది ఏ దశలో ఎన్నెన్ని విమానాలు మనకి రాబోతున్నాయి? అది ఫుల్గా ప్రస్తుతానికి 20 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షెల్ఫ్ నుంచి తీసుకొస్తారని, అంటే ఆల్రెడీ రెడీగా ఉన్నాయి, అవి డెలివరీ ఇస్తామంటున్నారు. అయితే ప్రస్తుతానికి డిఎసి డిఫెన్స్ అకౌంట్స్ కమిటీలో పాస్ అయింది ఇది ప్రపోజల్. ఇంకా క్యాబినెట్ కమిటీలో పాస్ అవ్వాల్సి ఉంది. బహుశా మ్యాక్రాన్ గారు వచ్చే లోపల ఇది పాస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత అగ్రిమెంట్ సైన్ అయ్యే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. అయితే ఆ అగ్రిమెంట్ సైన్ అవ్వగానే మనకి దాదాపు 20 అంటే ఒక స్క్వాడ్రన్ డెలివరీ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా మిగతా 5 స్క్వాడ్రన్స్, దాదాపు 5 స్క్వాడ్రన్స్ తర్వాత ఫేజెస్లో ఇండియాలో తయారవుతాయి అంటున్నారు. అది ఎంతవరకు సెటప్ చేస్తారు, ఎంత ఇండిజినియస్ కంటెంట్ ఉంటుంది, ఎంత ఫారిన్ కంటెంట్ వస్తుంది అన్నది చూడాల్సి ఉంది. ఎంతవరకు ట్రాన్స్ఫర్ చేస్తారు, కంప్లీట్ కోడ్స్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు అన్నది చూడాలి. ఇదేంటంటే మనకి లైట్ అడ్వాన్స్డ్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ అది డిలే అవుతుంది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నుంచి. మనకి కేవలం 28 స్క్వాడ్రన్స్ అవుట్ ఆఫ్ 43 ఉన్నాయి ఈ రోజుని. దీన్ని 43 స్క్వాడ్రన్స్ కూడా రివిజన్ చేయడం జరిగింది 50 స్క్వాడ్రన్స్. అంటే దాదాపు మనకి నెక్స్ట్ 5 years దాదాపు 500 to 600 విమానాలు కావాలి. ఈ 114 వచ్చిన తర్వాత కూడా దాదాపు 400 విమానాల డెఫిషియన్సీ ఉంటుంది 5 years బిల్డప్ చేయాల్సింది. దీని గురించి Su-57 కానీ ఇంకా మిగతా ఏవైనా సరే విమానాలు సెలెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇందులో చాలా పోటీగా యూరోపియన్ యూనియన్ నుంచి మళ్ళా వేరే విమానాలు సాబ్ అన్న ఒక విమానం కంప్లీట్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తోటి ఇస్తామని వాళ్ళు కూడా ప్రకటిస్తున్నారు. సో ఈ విధంగా కాంపిటీషన్ మనం పెడుతున్నాం. ఈ డీల్ బాగానే జరుగుతుంది. ఏ విధంగా ఎన్ని ఫేజెస్లో వస్తాయి, బహుశా ఫస్ట్ 20 వచ్చిన తర్వాత 555 విమానాల కింద లేకపోతే ఒక ఫ్లైట్ కింద అంటే 6 విమానాల కింద వచ్చే అవకాశం ఉంది. తర్వాత 2040 జరగంగానే అంటే దాదాపు 60 విమానాలు డెలివరీ అవ్వగానే ఈ లోపల ఇండిజినియస్ మ్యానుఫ్యాక్చర్ అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ ఆ టైంకి పుంజుకోవచ్చు. సో 1-2 years డెలివరీ అయ్యే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. చెప్పండి కల్నల్ వీరావు గారు, ఒక మాట అన్నారు యూరోపియన్ యూనియన్ నుంచి SAD సాదా, కుడ్ యు ప్లీజ్ ఎలాబరేట్ దట్? సాబ్ అన్నది ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది, దీనికంటే చీపర్గా ఇస్తున్నారు. ఓకే, అది కూడా చాలా పురుగైన ఎయిర్ క్రాఫ్టే. కాకపోతే ఏంటంటే రఫేల్ కి కొంచెం ఎడ్జ్ ఎక్కువ ఉంది. అంతకుముందు కూడా కన్సిడర్ అవడం జరిగింది. అయితే మనకి ఎక్కువ విమానాలు కావాల్సి ఉంది కాబట్టి మన LAC డిలే అవడం వల్ల వాళ్ళు మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తోటి అది కూడా ఆఫర్ ఇస్తున్నారు. అది ఫ్యూచర్లో ఏమాత్రం చూస్తారు, లేకపోతే రష్యన్ Su-57 పోర్ట్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ చూస్తారా, ఏది అన్నది మనం అంచనా వేయాల్సి ఉంటుంది. చెప్పండి. రైట్, మనతో పాటు నాసా సైంటిస్ట్ చందు సాంబశివరావు గారు కూడా జాయిన్ అయ్యారు. వారి దగ్గరికి వెళ్ళే ముందు ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు,
సో మొత్తానికి ఏంటంటే 114 డెలివరీ యాజ్ రైట్లీ సెడ్ బై కల్నల్ వీరావు గారు. ఇంకా మనకి 400 విమానాలు కావాలి. సో ఈ ప్రొక్యూర్మెంట్ కోసం కేటాయింపులు అయితే చాలా భారీగానే జరుగుతున్నాయి. సహజంగానే ఇప్పుడు ఒక ఫేజ్, మీరు ఒక స్క్వాడ్రన్ అంటారు, ఆ స్క్వాడ్రన్ డెలివరీకి ఒక 20 సిద్ధంగా ఉన్నాయి. మిగిలినవి ఇప్పుడు కల్నల్ రావు గారు చెప్పారు, సాబ్ ఆర్ యూరోపియన్ యూనియన్ విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. కొంత అంటే రాఫెల్తో పోటీ పడేంతటి కాదు, కానీ ఒక మెట్టు తక్కువేమో. ఇన్ని దేశాల నుంచి ఇన్ని రకాల ఒప్పందాలు చేసుకొని దిగుమతి చేసుకోవాల్సినంత నెసిటీ భారత రక్షణ రంగానికి ఉన్నదా? ఇది క్రిటిక్స్ నుంచి వచ్చే ప్రశ్న అండి, నాది కాదు. నేనైతే సపోర్ట్ చేస్తాను. అంటే లేదు, క్వశ్చన్ చేయడం తప్పేం లేదండి, క్వశ్చన్ చేయడం తప్పేం లేదు. అంటే వాట్ హ్యాపెండ్ ఇస్, మనము ఏజ్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ చాలా రోజుల నుంచి మనకి ప్రాబ్లం అవుతుంది, వాటి మెయింటెనెన్స్ అవి అవుతుందని మిక్స్ వాటిని మనం ఫేజ్ అవుట్ చేసాం. ఆ ఫేజ్ అవుట్ చేయడం తోటి మనకి 43 స్క్వాడ్రన్స్ ఉండాల్సిన 29 స్క్వాడ్రన్స్ దిగొచ్చాము. అండ్ అప్గ్రేడెడ్ కేపబిలిటీ 50, కానీ ఇండియా ఇస్ లుకింగ్ అట్ హ్యావింగ్ 62 to 64 స్క్వాడ్రన్స్ అంటే బేసిక్లీ ఫైటర్ క్రాఫ్ట్స్. సో అక్కడికి వెళ్ళాలంటే మీరు యాజ్ ఆఫ్ నో మీ స్ట్రెంత్ తీసుకున్నారంటే 29 లోనే ఉన్నారంటే యూఆర్ లెస్ దాన్ 50%. సో నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ షుడ్ బి టైమ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ప్రాలిఫరేషన్ అనమాట. అయితే ఐ సర్టన్లీ పర్సనలీ డోంట్ బిలీవ్ కి EU దగ్గర నుంచి మనం వేరే ఎయిర్ క్రాఫ్ట్ తీసుకోవాలని నేను నమ్మను. దో ఎస్ టాక్స్ అయితే ఉన్నాయి, కానీ బికాస్ రఫేల్స్ ఆర్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ దే హ్యావ్. పుటిన్ మన ఇండియాకి వచ్చి వెళ్ళిన టైంలో Su-57 ఆఫర్ చేశారని చెప్తున్నారు ఆయన. సో మీరు స్ట్రాటజికల్ గా చూసారంటే నిన్న మనకి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ అవి కూడా నిన్న ఒకటి అస్సాంలో కమిషన్ చేశారు. ప్రధానమంత్రి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫీల్డ్స్ కరెక్ట్ ప్రధానమంత్రి గారు ల్యాండ్ అయ్యారు. మీరు ఇవి చూసారంటే మీకు ఉన్న ఫైటర్ జెట్స్ కేపబిలిటీస్, మీకున్న ట్రాన్స్పోర్ట్ జెట్స్ కేపబిలిటీస్ కి మ్యాచ్ అయ్యేటట్టు ల్యాండింగ్ ఫీల్డ్స్ మీరు తీసుకుంటున్నారు. సో దీనిలో రఫైల్స్ టెస్ట్ చేశారు, సూస్ టెస్ట్ చేశారు, C-130 దట్ ఇస్ ద బిగ్గెస్ట్ ట్రాన్స్పోర్ట్. అంటే 74 tons కేపబిలిటీ ఉన్నది, 74,000 tons కేపబిలిటీ ఉన్నది. ఇప్పుడు ఈ ఏదైతే C-130J జెట్ ఏదైతే ఉందో అది ఫుల్ లెడ్ అండ్ వెయిట్ 70 tons ఉంటుంది. సో 70,000 కిలోలు అనమాట. సో వాటిని మ్యాచ్ చేస్తూ తీసుకుంటున్నాం. సో నౌ డైవర్సిఫైయింగ్ అండ్ బయింగ్ వన్ మోర్ ఎయిర్ క్రాఫ్ట్, దాని కేపబిలిటీస్ యాజ్ అగ్రీడ్ సూ కన్నా రఫేల్ కన్నా తక్కువ వాటి కేపబిలిటీస్. అలాంటి వాటిలో ప్రాలిఫరేట్ చేయడం కన్నా, కంగారులో ప్రాలిఫరేట్ చేయడం కన్నా వీ హ్యావ్ గుడ్ రిలేషన్షిప్ విత్ రష్యా. Su-57 మనం తీసుకోవచ్చు. రష్యా ఇస్ విల్లింగ్ టు సెటప్ షాప్ ఇన్ ఇండియా. ఇండియాకి వస్తాము, మీ టెక్నాలజీ పార్ట్నర్స్ తోటి మేము కూర్చుంటాము, వీల్ సెటప్ షాప్, మాక్సిమం టెక్నాలజీ మీకు ట్రాన్స్ఫర్ చేస్తాము, క్రిటికల్ కాంపోనెంట్స్ మీకు మీరు ఇండిజినస్ గా తయారు చేసుకునేట్టు చేస్తాము అని అన్నారు. సో వైల్ వన్ స్క్వాడ్రన్ ఇస్ రెడీ టు ఫ్లై మోడ్ లో ఉందంటే రఫేల్ అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేసి ఇక్కడికి వచ్చి ల్యాండ్ అవుతాయి, అండ్ దెన్ దే కెన్ బి ఇండక్టెడ్ అండ్ రెడీ టు యూజ్ ఇన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనమాట. మిగతావి ఫేజ్డ్ మేనర్ లో ప్రతి ఏడాది ఒక్కొక్క స్క్వాడ్రన్, మినిమం 1 స్క్వాడ్రన్ వాళ్ళు, లేకపోతే 2 స్క్వాడ్రన్స్ వాళ్ళు ఇండక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఇట్ విల్ బి స్పీడ్ ట్రాక్, ఎందుకంటే ఇమీడియట్ రిక్వైర్మెంట్, ఇంపరేటివ్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి. సిమిలర్ గా Su-57 లాంటి ఎయిర్ క్రాఫ్ట్స్ తీసుకొచ్చాయంటే ఒకటేమవుతుందంటే you'll have to look at your own capabilities also అండి. అంటే మన ఎయిర్ ఫోర్స్ కొనే కేపబిలిటీస్, మన పైలట్స్ కేపబిలిటీస్ అంటే యాజ్ ఆఫ్ నో ఆర్ పైలట్స్ ఆర్ ట్రైన్డ్ అండ్ హ్యాబిటెడ్ టు సూస్ అండ్ రఫైల్స్. ఇప్పుడు మీరు థర్డ్ ఇంకో 5th generation 6th generation ఫైటర్ తీసుకొచ్చారంటే మళ్ళీ దానిలో ట్రైనింగ్, గెటింగ్ యూస్ టు ఇట్ విల్ టేక్ టైం అండి. ఒక రోజు అలవాటు అయిపోవు మనకి వాటి కేపబిలిటీస్ అంతా. మన టెరైన్ లో, మన క్లైమాటిక్ కండిషన్స్ లో, మన వేరియస్ ఆపరేషనల్ థియేటర్స్ లో వాటి పెర్ఫార్మెన్స్ ఎట్లుంటుంది, ఇన్ని పారామీటర్స్ చూసి మీరు తీసుకోవాలి. సో ఐ డోంట్ థింక్ టాక్టికల్లీ వీ విల్ గో దేర్. నేను అనుకోవడం Su-57 స్పీడప్ చేస్తారు అండ్ ప్యారలల్ ఇండక్షన్ చేస్తారు, సో దట్ వీ హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రఫేల్ అండ్ సూ స్క్వాడ్రన్స్. అండ్ దెన్ ఆబ్వియస్లీ మనం LCA ఒకటి, ఆమ్కా ఒకటి ట్రై చేస్తున్నాము, ఆమ్కా జెట్స్ ఒకటి ట్రై చేస్తున్నాము. ఆమ్కా జెట్స్ అవి కూడా మనము తీసుకొచ్చామంటే దెన్ ఇండిజినస్ ఒకటి, దెన్ ప్యారలల్లీ మన ఇవి ఏమంటారు ఈ రఫేల్స్ బయట నుంచి వచ్చింది విత్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు ఇండియా. ఇవి ప్యారలల్ గా వచ్చాయంటే ఐ థింక్ ఆర్ కేపబిలిటీ విల్ బి ఫుల్ ఇన్ ద నెక్స్ట్ 4-5 years. విల్ బి అట్లీస్ట్ అట్ లెవెల్ వేర్ ఒక కన్సర్న్ లేకుండా ఉండే పొజిషన్ కి అయితే చేరుకుంటాం ఇన్ నెక్స్ట్ 4-5 years ఇఫ్ వీ కెన్ స్పీడ్ ట్రాక్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ అండ్ అప్రూవల్ ప్రాసెస్ అని నేను అనుకుంటున్నానండి. రైట్. ఒకసారి సాంబశివరావు గారు యాజ్ అ సైంటిస్ట్, యాజ్ అ జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, మనము ఈ స్ట్రాటజిక్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ దీస్ ఫైటర్ జెట్స్, రాఫెల్స్ అక్కడతో ఆగట్లా, Su-57 ఇప్పుడు ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ సాబ్ కూడా రావచ్చంట. మనకి నిజంగా అంత అవసరం ఉందా? గ్లోబల్ డెవలప్మెంట్స్ మనల్ని ప్రాంప్ట్ చేస్తున్నాయా టు స్పెండ్ ఆన్ దోస్ పర్టికులర్ సెగ్మెంట్స్?
సాంబశివరావు గారికి, I మన think we- ప్రేక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ముందుగా ఐ థింక్ ఎందుకు రఫేల్ ఆర్ సమ్ అదర్ ఫైటర్ జెట్స్ ఇప్పుడు మనకి ఎందుకంటే ఫర్ 3 రీజన్స్ మనకు అవసరం. ఒకటి, టు రిప్లెనిష్, అంటే ఏదైతే మనం రిటైర్ అవుతున్నాయి ఆ ఫ్లీట్లో నుంచి ఏ విమానాలను అయితే మనం రిటైర్ చేయాలో వాటిని రిప్లేస్ చేయడానికి కొన్ని కావాలి. తర్వాత టు సస్టైన్ అవర్ కరెంట్ స్ట్రెంత్ కొన్ని కావాలి. టు అడ్రస్ ద ఫ్యూచర్ నీడ్స్, రాబోయే రోజుల్లో మన అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంకొన్ని కావాలి. అందుకని 50+ స్క్వాడ్రన్స్ స్ట్రెంత్ మనకి కావాలి అని కల్నల్స్ మాట్లాడినప్పుడు అది ఒకేసారిగా మనకి అలా సప్లై చేసేవాళ్ళు ఉండరు, మనం కొనుక్కోవడానికి వీలు కాదు. సో దిస్ విల్ బి ఇన్ ఏ ఫేజ్డ్ మేనర్, పర్ ఇయర్ ఇన్ననో పర్ క్వార్టర్ ఇన్ననో ఏదో చేస్తారు. చేసినప్పుడు ఐ థింక్ కల్నల్స్ హ్యావ్ డన్ ఏ బ్యూటిఫుల్ జాబ్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కేపబిలిటీస్ ఆఫ్ వేరియస్ ఫైటర్ జెట్స్. ఇప్పుడు ఎఫ్ సిరీస్ అంటే ఏంటి, అమెరికన్స్ ఏం చేస్తారు, రష్యన్స్ మిక్స్ సిరీస్ ఏం చేస్తాయి, అలాగే రఫేల్ ఏం చేస్తుంది, ఇలాంటి లైక్ దే నో బెటర్ మీన్ ఆపరేషన్స్. మనకున్నటువంటి మన ఫైటర్స్, అలాగే ఎక్విప్మెంట్, మనకున్న గ్రౌండ్ ట్రాకింగ్ సిస్టమ్స్, నావిగేషన్ సిస్టమ్స్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు దే హ్యావ్ సెటిల్డ్ ఫర్ 2 or 3 మేజర్ మోడల్స్ అనుకున్నాం. దాంట్లో రఫేల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్. కాబట్టి మళ్ళీ మనం వేరే జనరేషన్స్కి, వేరే మ్యానుఫ్యాక్చర్స్కి, వేరే చోటకి వెళ్లకుండా రఫేల్లోనే బీఫ్ చేసుకుంటే, స్ట్రెంథెన్ చేసుకుంటే బాగుంటుంది అనేది ప్రాబబ్లీ డిఫెన్స్ లీడర్స్ ఐడియా కావచ్చు. దానికి పొలిటికల్ లీడర్షిప్ కూడా ఒప్పుకుని ఉండొచ్చు. కాబట్టి పొలిటికల్ లీడర్షిప్ ఏం చేస్తుంది, ఫ్రాన్స్ తోటి ఆబ్వియస్ గా మాట్లాడుకోవాలి, ఒక మంచి ఏర్పాటు చేసుకోవాలి, ఒక బయోలేటరల్ అగ్రిమెంట్ కోసం రావాలి, పనిచేయాలి. ఇక్కడ మనందరం గమనించాల్సింది వాసుదేవన్ గారు, ఇలాంటి మేజర్ డీల్స్ అన్నీ కూడా దే ఆర్ నాట్ జస్ట్ మానిటరీ ట్రాన్సాక్షన్స్, దే ఆర్ నాట్ జస్ట్ బయింగ్ సమ్ ఆఫ్ ద షెల్ఫ్, ఏదో మనం వస్తువు కొనుక్కోవటం, వాడుకోవటం, మర్చిపోవడం కాదు. దే ఆల్సో ఇండికేట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్, ఒక ఫ్రెండ్షిప్ తోటి, ఒక అలయన్స్ తోటి, ఒక ఓవరాల్ గా గ్లోబల్ గా మనం ఎలా ప్లే చేయబోతున్నామో ఇన్ కమింగ్ ఇయర్స్ అండ్ డికేట్స్, దాన్ని కూడా ఇండికేట్ చేస్తాం. డెఫినెట్ గా దాన్ని కూడా ఇండికేట్ చేస్తాం. మనం ఇవాళ EU తోటి రెడ్ డీల్ పెట్టుకున్నాము, ఫ్రాన్స్ నుంచి రఫేల్ కొంటున్నాము, ఈ మొత్తంలో కొంటున్నాము అనేది ఇట్స్ ఎ స్ట్రాటజిక్ డైరెక్షన్ ఇండియా వాంట్స్ టు ఇండికేట్ టు ద వరల్డ్. డెఫినెట్ గా దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటి మధ్యలో ఎస్ ఇట్స్ ఎ బిగ్ డీల్, 3.2 to 3.6 lakh crores అని చెప్తున్నారు, ఇంక్లూడింగ్ బోయింగ్ సర్వేలెన్స్ ఏరోప్లేన్స్. ఇదంతా కూడా చాలా చాలా మేజర్ థ్రస్ట్ అని, పుష్ అని టు స్ట్రెంగ్థెన్ అవర్ మిలిటరీ స్ట్రెంగ్త్, అలా చూడాలి మనం. కాబట్టి రఫేల్ ఎందుకు, ఇంకోటి ఎందుకు కాదంటే ఆబ్వియస్ గా దెర్ ఆర్ రీజన్స్. మన ఫోర్స్ లో ఉన్న రీజన్స్ ని పొలిటికల్ బాడీ విల్ రిఫ్లెక్ట్. మనకేముంది, ట్రైన్డ్ పైలట్స్ ఉన్నారు, వెల్ ఎస్టాబ్లిష్డ్ గ్రౌండ్ సిస్టమ్స్ ఉన్నాయి. 4.5th generation రఫేల్ ఈజ్ ఈక్వల్లీ గుడ్, దట్స్ కటింగ్ ఏజ్. మనం 5th generation కి వెళ్ళాల్సిన అవసరం ఎందుకు లేదంటే కల్నల్ చెప్పారు కదా, ఇప్పుడు మళ్ళీ మనం వీ హ్యావ్ టు రీట్రైన్ అవర్ ఫోర్సెస్, వీ హ్యావ్ టు రీడూ అవర్ గ్రౌండ్ సపోర్ట్ సిస్టమ్స్, వీ హ్యావ్ టు డూ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఇట్ విల్ టేక్ టైమ్ అండ్ ఇట్స్ నాట్ నెసెసరీ. మీకేదో ఒక ఇంక్రిమెంటల్ అడ్వాంటేజ్ కోసం ఇంత పెద్ద మేజర్ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ హ్యావ్ ఎన్ ఎక్స్పోనెన్షియల్ అడ్వాంటేజ్, ఎస్ విల్ గో ఫర్ ఇట్. బట్ 4.5th generation to 5th generation, yes, avionics లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు, మేబీ సమ్ AI enabled సిస్టమ్స్ ఉండొచ్చు, బట్ దే ఆర్ టు బి టెస్టెడ్, దే ఆర్ టు బి అండర్స్టూడ్, దే ఆర్ టు బి ట్రైన్డ్ ఆన్. ఇవన్నీ జరగాలి అంటే మనకి ప్రాబబ్లీ నెక్స్ట్ సెట్ ఆఫ్ పర్చేజెస్ లో అలాంటివి కన్సిడర్ చేస్తారేమో. ఫర్ నౌ, in the next 4-5 years, we will get enough of Rafale planes, which our forces are very comfortable with, and they will address our needs, our current needs as well as immediate future needs. Kabatti, I think government has done a very judicious and justifiable oka deal ki వాళ్ళు సిద్ధమయ్యారు. మీరు అన్నట్టుగా భారత్ AI ఇంపాక్ట్ సదస్కి మా ప్రెసిడెంట్ కూడా వస్తున్నారు కాబట్టి, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ కూడా వస్తారు కాబట్టి, ఆ టైంలో ఆన్ ద సైడ్ లైన్స్ ప్రాబబ్లీ దే విల్ టేక్ దిస్ ఎ బిట్ వన్ మోర్ స్టెప్ ఫార్వర్డ్. దీంట్లో ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే వాసుదేవన్ గారు, నాకు అనిపించింది, సరే కొంటాం మనం ఎక్విప్మెంట్, ఎక్కడి నుంచో కొంటాం, రష్యన్స్ దగ్గర కొన్నాం, ఇంతకు ముందు వేరియస్ ఏజెన్సీస్ నుంచి కొన్నాం. ఈసారి మేక్ ఇన్ ఇండియా అనేది ఏమైంది
మేక్ ఇన్ ఇండియా మీద ఇంత బాగా పుష్ చేస్తున్నాం కదా మనం, మరి ఇలాంటి మేజర్ డిఫెన్స్ డీల్స్ లో కూడా మేక్ ఇన్ ఇండియా రిఫ్లెక్ట్ కావాలి కదా, వీ షుడ్ ఆల్సో బార్గెయిన్ ఫర్ దట్ కదా అనేది మేజర్ కన్సర్న్. ఎక్కువ మంది అడుగుతున్నారు, ఎక్కువ మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అండ్ గవర్నమెంట్ ఆల్సో హర్డ్ ఇట్, గవర్నమెంట్ ఆల్సో వాంట్స్ టు పుష్ ఇన్ ద డైరెక్షన్. కాబట్టి మనకి ఈ వ్యవహారంలో మేక్ ఇన్ ఇండియా అనేది ప్రస్ఫుటంగా ఒక కండిషన్ గా ఉంది. అయితే మేక్ ఇన్ ఇండియా అన్నది ఏంటి, టు వాట్ ఎక్స్టెంట్ దే కెన్ యాక్చువల్లీ డూ ఇట్. ఒకటి రెడీ టు డెలివర్ ఉన్న 18 ఫ్లైట్స్ 18 ఆర్ సో వాళ్ళు దే విల్ డెలివర్ ఇమీడియట్లీ. దాంట్లో మనం మేక్ ఇన్ ఇండియా అనేది ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. గోయింగ్ ఫార్వర్డ్, గోయింగ్ ఇన్ టు ద నెక్స్ట్ డెలివరీ స్కెడ్యూల్స్, పార్ట్ బై పార్ట్ వాళ్ళు ఇక్కడ అసెంబుల్ చేయటానికో, ఇక్కడ దాని మీద కావాల్సినటువంటి ట్రైనింగ్ మాడ్యూల్స్ క్రియేట్ చేయడానికో, గ్రౌండ్ సపోర్ట్ మాడ్యూల్స్ ని అసెంబుల్ చేయడానికో, అలైన్ చేయడానికో, ట్రాకింగ్ సిస్టమ్స్ ని మోడిఫై చేయడానికో వాళ్ళ ఇంజనీర్స్ వచ్చి మనకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేకుండా అవర్ పీపుల్ ఆల్సో విల్ బి ట్రైన్ టు డూ ఇట్. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా డస్ నాట్ నెసెసర్లీ, షుడ్ నాట్ నెసెసర్లీ మీన్ ఫిజికల్. ఇప్పుడు ఫిజికల్ గా వాళ్ళు చేసే నట్స్ అండ్ బోల్ట్స్ మనం ఇండియాలో చేస్తామా అన్న దృష్టితో మేక్ ఇన్ ఇండియా చూడకూడదు. కొన్నిసార్లు ఇవి ఆబ్వియస్ గా వెరీ వెల్ గార్డెడ్ డిజైన్స్ ఉంటాయి, వెల్ గార్డెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ తోటి వాళ్ళు చేస్తారు. వాళ్ళకి వరల్డ్ ఈస్ ద స్టేజ్, ఇండియా ఈజ్ నాట్ ఓన్లీ ద కస్టమర్. కాబట్టి మీరు మొత్తం తీసుకొచ్చేసి మీ డిజైన్స్ తో సహా, మీ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నిక్స్ తో సహా మా ఇండియాలో మా హైదరాబాద్ లో చేస్తాం అనేది ప్రాబబ్లీ ఈజ్ నాట్ ఫెయిర్ టు ఆస్క్ ఫర్. హౌఎవర్ దాంట్లో ఉన్న ఇంటెలెక్చువల్ కేపబిలిటీలో కొన్ని పార్ట్స్ ని, దాని ఆపరేషన్స్ లో కొన్ని పార్ట్స్ ని, దానికి కావాల్సినటువంటి సపోర్ట్ సిస్టమ్స్ లో కొన్ని పార్ట్స్ ని మాత్రం డెఫినెట్ గా విల్ గెట్ టు నో బెటర్, విల్ గెట్ టు ప్లే విత్ దెమ్, అండ్ ఎవెన్చువల్లీ మనకి లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మనకి రెడీ అయ్యే రోజులకి ఇలాంటి ఐడియాస్, ఇలాంటి మ్యాన్ పవర్, ఇలాంటి హ్యూమన్ క్యాపిటల్ మనకి ఇంటర్చేంజబుల్ గా అవసరం అయ్యే అవకాశం, ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైట్ నౌ we don't have a major equipment manufacturer in India. రఫాల్ లాంటి మ్యానుఫ్యాక్చర్స్ మనకు లేరు. సో వాట్ ఇట్ టేక్స్ టు మేక్ సచ్ ఏ ఫైటర్ జెట్ అన్నది మనకి డైరెక్ట్ గా లేదు, అవగాహన లేదు. ప్రాబ్లీ సమ్ మెయింటెనెన్స్ ఇష్యూస్ లో మన వాళ్ళకి ఐడియా ఉన్నప్పటికీ మిగతా విషయాలు ఐడియా లేకపోవచ్చు. వీ విల్ గెట్ మోర్ ఆఫ్ ఇట్. ఆ పర్సంటేజ్ ని మనం మేక్ ఇన్ ఇండియా కాంట్రిబ్యూషన్ గా చూసుకోవచ్చు, తప్పలేదు. సో నాకైతే వాళ్ళ ఇంజిన్స్, వాళ్ళ మొత్తం టెక్నిక్స్ ని ఇక్కడ ఏదో ఎక్స్పోజ్ చేస్తారని నేను అనుకోవట్లేదు. ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ ఫెయిర్ టు ఆస్క్ ఫర్ ఇట్. హౌఎవర్ విల్ గెట్ టు నో క్వైట్ ఎ బిట్ ఆఫ్ వాట్ టేక్స్ టు మేక్ జెట్స్ లైక్ రఫాల్. అలాంటి నోహౌ మాత్రం మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టాటా వరల్డ్ డెఫినెట్లీ, టాటా ఏరోస్పేస్ కింద మనకు హైదరాబాద్ దగ్గరే అలాంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి వాళ్ళు కూడా అలాంటి ప్లాన్స్ చేస్తున్నారు. కాబట్టి ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ యూత్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ ఇంజనీర్స్ అండ్ సైంటిస్ట్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ అవర్ డిఫెన్స్ ప్లానర్స్, ఇట్ ఈస్ గుడ్ ఫర్ HAL, ఇట్ ఈస్ గుడ్ ఫర్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ డిజైనర్స్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్స్. వాళ్ళందరికీ మనకి డెఫినెట్లీ విల్ నో బెటర్, విల్ గెట్ బెటర్. కాబట్టి ఇక్కడ అన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. కాబట్టి మేక్ ఇన్ ఇండియా కాంపోనెంట్ కూడా ఉంది. కాబట్టి ఐ థింక్ వీ ఆల్ షుడ్ బి very happy about it and we should stand by the government to move forward. రైట్. కల్నల్ వీరావు గారు, ఇందాక మనం మాట్లాడుకునేప్పుడు HAL దగ్గర, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ దగ్గర జరుగుతున్న జాప్యం అదేంటి? అడ్మినిస్ట్రేటివ్ డిలేనా, బ్యూరోక్రాటిక్ డిలేనా, రెడ్ టేపిజమా? ఇవన్నీ ఇంత అవసరం మన దేశం నెత్తి మీద ఎక్కి కూర్చున్నప్పుడు అక్కడ జరుగుతున్న జాప్యానికి గల కారణం ఏంటి? LAC మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి బేసికలీ యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడినల్ ప్రాబ్లమ్స్ అనాలంటే డైరెక్ట్ గా చెప్పాలంటే, ఎందుకంటే ఇది దాదాపు 40 ఏళ్ల ప్రాజెక్ట్, ఇది ఇప్పుడుది కాదు. ఏవియాన్ అంటే మేజర్ పార్ట్స్ కింద 3 పార్ట్స్ కింద తీసుకుంటే ఏవియానిక్స్, ఇంజన్ అండ్ ఫ్రేమ్ కింద తీసుకుంటే కేవలం ఫ్రేమ్ మెటీరియల్ మనకి మినరల్స్ ఉన్నాయి కాబట్టి, కొంచెం కాంపోజిట్ మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి అది తయారు చేయలేదు. ఏవియానిక్స్ ఇంకా ప్రోగ్రెస్ అవ్వలేదు. అలాగే ఇంజన్ మెయిన్ ప్రాబ్లం. ఇప్పుడు ఏదో కొన్ని LCA మోడల్స్ చేస్తున్నవి అయితే అవి అమెరికా నుంచి ఇంజిన్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అమెరికా ఎప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి ఇష్టపడరు. వాళ్ళు ఇచ్చినా కానీ చాలా ప్రైసీగా ఇస్తారు, అంటే చాలా ఎక్స్పెన్సివ్ రేట్స్ తోటి ఇస్తారు. తర్వాత చాలా కంట్రోల్స్ పెట్టుకుంటారు. ఎప్పుడు 1 స్టెప్ డౌన్ ఇంజినే ఇస్తారు, లేటెస్ట్ ఇంజిన్ ఇవ్వరు. ఇప్పుడు కూడా ప్రస్తుతానికి అలాగే అవుతుంది.
లేటెస్ట్ ఇంజిన్ ఇవ్వకుండా 414 ఇవ్వకుండా 404 ఇంజిన్ ఆఫర్ చేశారు. అవే డెలివరీ అవుతుంది. మనం ఇప్పుడు దాదాపు 210 ఇంజిన్స్ వరకు ఆర్డర్ చేస్తాం. అంటే దాదాపు 80, అంటే ఒక 4 స్క్వాడ్రన్స్ ఎప్పుడైతే ఏదైతే ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ ఆర్డర్ చేసిందో వాటికి రిక్వైర్మెంట్స్ మీట్ అవుతున్నాం. అంతే కానీ ఇంకంతకంటే ఎక్కువ ఇంజిన్స్ తయారు చేయడానికి లైసెన్స్ కానీ ఇటువంటివి ఏమీ జరగలేదు. అది అన్ఫార్చునేట్లీ యుఎస్ఏ వాళ్ళ సెనేట్ లో పాస్ అయితేనే కానీ బిల్లు అటువంటి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కి మనకి రాదు. అసలే ట్రేడ్ ఇష్యూస్ లో మనం చాలా వరకు డిఫరెన్స్ నడుస్తుంది. రష్యా యుక్రెయిన్ వార్ మీద మన పాలసీ తేడా వస్తుంది, ఆయిల్ మీద తేడా వస్తుంది, అగ్రికల్చర్ మీద తేడా వస్తుంది. ఇటువంటి సమయంలో సెనేట్ నుంచి పాస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఇండిజినస్ టెక్నాలజీ దాదాపు 70 అంటే % అనుకోండి, 100% చేరుకోలేకపోతుంది మనకి ఇంజిన్ కెపాసిటీ. ఆ కావేరీ ఇంజిన్ ఏదైతే తయారు చేయాల్సిందో డికేట్స్ నుంచి టెక్నాలజీ డెవలప్మెంట్ జరుగుతుంది, కానీ అది సక్సెస్ఫుల్ కావట్లేదు. సో ఈ విధంగా చూడాలి. మనది ఏంటంటే యాటిట్యూడ్ అండ్ యాప్టిట్యూడ్లో ఏంటంటే బేసికలీ టాప్ నాచ్ ఇంజనీర్స్ అంతా ఫారిన్ కంట్రీస్ మైగ్రేట్ అయ్యారు. ఇంకా మిగతాదంతా యూపీఎస్సీ టైప్ రిక్రూట్మెంట్ అవుతుంది. సో మిగిలింది ఏంటంటే అది మోటివేషన్ లెవెల్ కూడా కొంచెం తక్కువే అనిపిస్తుంది. ఇది కొంచెం మనకే ఇష్టం కాదు, ఎందుకంటే వీఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ ది సేమ్ కంట్రీ, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇది కేవలం ఈ ఫీల్డ్లోనే కాదు, మీరు చిప్ మేకింగ్లో చూసుకోండి. నిన్న మొన్న 2nm చిప్ తయారు చేశామని చెప్పి ప్రౌడ్గా చెప్పుకుంటున్నాం, ఇండియన్స్ తయారు చేశారు. కానీ దాని ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, తర్వాత మార్కెటింగ్ రైట్స్, ప్రొడక్షన్ రైట్స్ అన్ని కోల్కామ్ యూఎస్ఏలో ఉన్నాయి. వాళ్ళు మనకి ఈజీగా ఎవరు ఇండియాలో తయారు కూడా చేయకపోసారు. ఒకవేళ చైనా నుంచి ఇక్కడ షిఫ్ట్ చేస్తే లాజిస్టిక్స్ చైన్స్ ఏమైనా సరే తయారు చేసే అవకాశం ఉంటుంది తప్పితే కానీ అది మన ఇండియన్స్ తయారు చేసినా కానీ ఇండియాకు ఉపయోగపడే విధంగా లేదు. అలాగే సేమ్ ఫారిన్ కంట్రీస్లో మన వాళ్ళు జీఈలో పనిచేసినా, బోయింగ్లో పనిచేసినా, ఎయిర్ బస్లో పనిచేసినా, ఇంకా ఎంబ్రాయిడరీలో పనిచేసినా కానీ ఎక్కడ ఏది చేసినా కానీ మన ఇండియాకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తీసుకొచ్చి ఎంటర్ప్రెన్యూర్షిప్ మోడ్లో కానీ ఏదైనా చేయడానికి ఇంకా చాలా లో లెవెల్లోనే ఉండిపోయాయి. అది విపరీతంగా పెరగాల్సిన అవసరం ఉంది. బహుశా ఇప్పుడు ఇండియా ఒక స్టేజ్కి వచ్చింది వేర్ నోబడీ కెన్ రిఫ్యూజ్ అస్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. మన కేపబిలిటీస్ చూపిస్తున్నాం. సో బహుశా నెక్స్ట్ 5 years లో చాలా ప్రోగ్రెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. చెప్పండి. కానీ రావు గారు, ఇదంతా ఓకే, హెచ్ఏఎల్ని హ్యాంపర్ చేస్తున్న అంశాలు ఏంటి? ఇందాక నేను మిమ్మల్ని అడిగా. బ్యూరోక్రసీ ఒకటి ఉందండి. బ్యూరోక్రసీ సెట్ అండి. ప్రతిదీ బడ్జెట్ పాస్ అవ్వాల్సి ఉంటుంది. పాస్ అవ్వాలంటే ఇది క్రోర్స్లోకి వెళ్తుంది కాబట్టి ఆబ్వియస్లీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వరకు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ తర్వాత క్యాబినెట్ సెక్రటేరియట్, ఇవన్నీ టైం పడుతుంది. మనకున్న ప్రయారిటీస్లో డెఫిసిట్ బడ్జెట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ చేస్తాం. ఆ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద తక్కువ, తర్వాత దానికి ఫాలో అప్ ఒకళ్ళు ఏదైనా సరే చెయ్యాలి. ఇప్పుడు కావేరీ ఇంజిన్ అనుకోండి, దానికి ఎలాగో దాన్ని పుష్ చేయాలని చెప్పి ఇస్రో ఇవన్నీ కూడా కలిపి జాయింట్ ఎఫర్ట్ చేయాలనేది చాలా తక్కువే కనిపిస్తుంది. ఇంతకీ టెక్నాలజీస్లో చూస్తే ఇస్రో ప్రోగ్రెస్ చేసినట్టు మిగతా డిఫెన్స్ మినిస్ట్రీ కంపెనీస్, అదే హెచ్ఏఎల్ కానివ్వండి, లేదా ఇట్ ఈస్ బిఈఎంఎల్, ఇంకా బిఈఎల్, బిఈహెచ్ఎల్ ఏదైనా కానివ్వండి, అంత ప్రోగ్రెస్ కనిపించట్లేదు. బ్యూరోక్రసీ ప్లస్ అంటే హ్యూమన్ రిసోర్సెస్ క్యాపబిలిటీస్, అది కూడా డైరెక్ట్గా మనం ఒప్పుకోక తప్పదు. ఎందుకంటే టాప్ నాచ్ సైంటిస్టులు ఎవరు లేరు అందులో. చెప్పండి. రైట్. ఒకసారి కల్నల్ పరమేశ్వర్ గారు మీరేమంటారు? బ్యూరోక్రసీ సర్టన్లీ ఎస్ అండి, సర్టన్లీ ఎస్. దర్ ఇస్ నో డౌట్. నేను ఇదివరకు మీ ప్రోగ్రామ్స్ లో కూడా హైలైట్ చేశాను. దర్ ఇస్ టూ మచ్ ఆఫ్ రెడ్ కార్పెట్, రెడ్ టేప్, అండ్ దట్ రెడ్ టేప్ మనది డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ని మాత్రం ఇట్ ఇస్ డాగింగ్ అస్. అండ్ మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒక నేవల్ చీఫ్ కూడా, నేను నా సబ్మెరీన్స్ కి బ్యాటరీస్ కూడా కొన్ని నేను నాకు సోల్జర్స్ కి ఇవ్వకపోతే నేను చీఫ్ గా ఉండి వేస్ట్ అని రిజైన్ చేశాను ఆయన పోస్ట్ నుంచి. సో ప్రాబ్లం ఏమవుతుందంటే the key financial guidance or the key financial approval givers are all those people who don't understand the operational imperativeness of this equipment and operational requirement and operational imperative. వాళ్ళు ప్రతిదాన్ని ఒక కాస్ట్ లెన్స్ నుంచే చూస్తారు. ఎవ్రీ టైమ్ యూ కాంట్ లుక్ అట్ ఇట్ ఫ్రమ్ ఎ కాస్ట్ లెన్స్ అండి.
అండ్ దెన్ ఆ కాస్ట్ లెన్స్ లో పెట్టి ఇది ఎందుకు ఇంత ఖర్చు, దీనికి ఒక ఫైల్ మీద ఒక 4 క్వరీలు ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ వేసాడంటే దాని మీద రివర్ట్ అవడానికి వస్తుందండి. బికాస్ యూ హ్యావ్ టు గో ఇన్ టు దోస్ టెక్నికల్ డీటెయిల్స్, బ్రింగ్ బ్యాక్ దోస్ డీటెయిల్స్ అండ్ సబ్మిట్ టు దమ్ టు హిస్ సాటిస్ఫాక్షన్. అంటే మీరు ఆపరేషనల్ ఇంపైర్డ్ అడగచ్చు క్వశ్చన్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దే షుడ్ వితౌట్ ఆస్కింగ్ క్వశ్చన్స్ దే షుడ్ అప్రూవ్ అని నేను అనట్లేదు. బట్ దే షుడ్ మేబీ సిట్ టుగెదర్ విత్ ఆపరేషనల్ లీడర్స్ అండ్ కూర్చుని ఒకేసారి డిబేట్ చేసుకుని ఒక రోజు కాకపోతే ఒక రోజంతా వర్క్షాప్ చేయండి. మీరు కూర్చోండి, మేము కూర్చోండి అన్నాము, ఉన్న క్వశ్చన్లన్నీ అడిగేయండి, ఉన్న ఆన్సర్లని తీసుకోండి, క్లోజ్ చేసి అప్రూవల్ ఇచ్చి మూవ్ ఫార్వర్డ్. అట్లా కాకుండా నువ్వు ఫైల్ పంపించు, నా టైంకి నేను చూస్తాను, నేను క్వశ్చన్స్ నేను వేస్తాను. దిస్ ఇస్ ద వర్స్ట్ బ్యూరోక్రసీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఆ రెడ్ టేపిజం ని. నువ్వు పంపిస్తే నాకు టైం ఉన్నప్పుడు నేను చూస్తాను, నేను పంపిస్తాను. సో వాళ్ళు క్లాసికల్ గా ఏం చేస్తారు, ఫ్రైడే నాడు పొద్దున్న ఎప్పుడో ఫైల్ అవుట్ చేస్తారు, సో దట్ సాటర్డే సండే హాలిడే కదా రివర్ట్ చేయరని, అట్లీస్ట్ మండే దాకా చూడరు అని. సో వాళ్ళు డిస్పాచర్ మండే నాడు డిస్పాచ్ చేస్తారు. సో నెక్స్ట్ వీక్ అంతా కూడా పోతుంది. సో మీకు 2 నెలలు ఇచ్చే టైము, ఆ డిస్పాచ్ అయ్యి మళ్ళీ వచ్చే టైము, ఇవన్నీ. అండ్ దిస్ ఇస్ ఇన్స్టిట్యూషనల్ లెథార్జీ అండి. ఎందుకు చేయాలి అనేది వాళ్ళ ఓనర్షిప్ వాళ్ళకి లేదు. యూ గోయింగ్ టు దోస్ అన్ఫార్చునేట్లీ ఐమ్ మేకింగ్ ఎ వెరీ డామినింగ్ స్టేట్మెంట్ అబౌట్ దెమ్, కానీ నేను చాలా క్లోజ్ గా చూశాను. అండ్ దట్ ఇన్స్టిట్యూషనల్ లెథార్జీ ఇస్ దేర్ ఇన్ దెమ్. నేను ఎందుకు పుష్ చేయాలి, నాకు అర్జెన్సీ ఏంటి అని నేను క్వశ్చన్ చేస్తాను. నేను ఫైనాన్షియల్ జూరిస్ప్రుడెన్స్ మీద క్వశ్చన్ చేస్తాను, నేను వెండర్స్ ని క్వశ్చన్ చేస్తాను. అండ్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ షేమ్ ఇన్ యాక్సెప్టింగ్ ఈ అథారిటీస్ ఎక్కడైతే ఉన్నాయో కింద క్లర్క్ లెవెల్ నుంచి పైదాకా దే ఆర్ కరప్ట్ టు ద బోన్ అండి. అండ్ అన్ఫార్చునేట్లీ దట్ ఈస్ హర్టింగ్ అస్. అండ్ కరప్ట్ టు ద బోన్ అండ్ వెండర్ ఎక్కడి నుంచి తీసుకొస్తాడు, ఎవరైనా వెండర్ ఎవరన్నా ఉన్నారండి. 1000 కోట్లను పెట్టారంటే దానిలో వాడికి తెలుసు అనుకోండి 2% ఇవ్వాలి అని, వాడు 2% యాడ్ చేస్తాడు కదా కాస్ట్ ఇవ్వాల్సింది, వాడి జేబులో వచ్చేది వాడు ఇవ్వడు కదా పిఎంఎల్ నుంచి. సో దీస్ ఆర్ థింగ్స్ విచ్ ఆర్ దేర్ ఆన్ గ్రౌండ్. దాన్ని మనం గవర్నమెంట్ బీట్ చేయాలి. అండ్ ఆర్ బ్యూరోక్రసీ హాస్ టు కమ్ అరౌండ్ అండ్ సే అట్లీస్ట్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ లో వీ విల్ నాట్ టాలరేట్ ఇన్స్టిట్యూషనల్ లెథార్జీ, ఇన్స్టిట్యూషనల్ ఇనర్షియా అండ్ ఇన్స్టిట్యూషనల్ కరప్షన్. ఈ మూడిటిని మనం డీల్ చేసామంటే డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ విల్ స్పీడప్ అండి. ఏదో ఒక రిక్వైర్మెంట్ ఉంది, ఒక ఆపరేషన్ సింధూర్ అయింది, ఆ టైంలో మేము వెపన్స్ ప్రొక్యూర్మెంట్ స్పీడప్ చేస్తాము, దాని తర్వాత మళ్ళీ ఇట్ విల్ బి బిజినెస్ యాజ్ యూజువల్ అంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్ ఫర్ us as a culture అండి. You have to speed up. Somebody responsible has to sit on top, and that responsible person has to be made answerable also అండి. నువ్వు కూర్చున్నావు దీని మీద, ఆపరేషన్ లీడర్ ఒకడు, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒకడు, ఇద్దరు కూర్చుని క్వశ్చన్ షుడ్ బి డిఫికల్ట్ క్వశ్చన్ షుడ్ బి ఆస్క్డ్ టు దెమ్. నువ్వు నీ వైపు నుంచి ఇచ్చావా, నువ్వు నీ వైపు నుంచి క్లియరెన్స్ కి తప్పి ఫాస్ట్ చేయడానికి ఏం చేసావు, దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్, పాయింటెడ్ క్వశ్చన్స్ హ్యావ్ టు బి ఆస్క్డ్. యాజ్ ఆఫ్ నౌ ఐ డోంట్ సీ దట్ కల్చర్. మినిస్ట్రీ నుంచి ఎవరి నుంచో అడగాలి, డిఫెన్స్ మినిస్టర్ లేకపోతే చీఫ్ దగ్గర నుంచో కూర్చోబెట్టి ఓనర్షిప్ తీసుకోండి, ఇది టైం లైన్, 3 years లో నాకు ఇది ప్రొక్యూర్మెంట్ కావాలి, ఇండక్షన్ కావాలి, 3 years లో మీరు ప్రొక్యూర్మెంట్ చేయకపోతే యువర్ జాబ్ ఇస్ ఆన్ ద లైన్ అని చెప్పి పెట్టకపోతే ఆ కార్పొరేట్ కల్చర్ తీసుకురావాలండి. 3 ఏళ్లలో రాలేదు అంటే దెన్ యువర్ నెక్ ఇస్ ఆన్ ద లైన్. లేదు డిలే అవుతుందంటే యూ షుడ్ కాల్ ఇట్ అవుట్ ఆన్ టైం. 3 ఏళ్ళు అంటే నువ్వు 2 years 10 months అయిన తర్వాత లేదు డిలే అవుతుంది, ఇంకో ఏడాది అవుతుంది అంటే కుదరదు. యూ షుడ్ కాల్ అవుట్ ద రెడ్ ఫ్లాగ్స్. సో దానికి ఏం చేయాలి, మైల్ స్టోన్ క్యాలెండర్ ఉండాలి. ఫైల్ సబ్మిషన్ కి ఈ డేట్, నేను అప్రూవ్ చేయడానికి ఈ డేట్, డిస్కషన్ కి ఈ డేట్, దాని తర్వాత ఫైనాన్షియల్ అప్రూవల్ కి ఈ డేట్, రిలీజ్ ఆఫ్ ఫైనాన్సెస్ కి ఈ డేట్, దాని తర్వాత ప్రొడక్షన్ కి ఈ డేట్, ఇండక్షన్ కి ఈ డేట్. ప్రతి చోట మీకు మైల్ స్టోన్ క్యాలెండర్ పెట్టుకుని యూ షుడ్ అచీవ్ దోస్ డేట్స్ ఇన్ బ్యాక్వర్డ్ డేట్ సో దట్ మీరు అనుకున్న ఇండక్షన్ డేట్ రావాలి. ఆ కల్చర్ సెట్ అయ్యేందాక దాకా ఈ గవర్నమెంట్ ఏజెన్సీస్ లో దీస్ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఆర్ గోయింగ్ టు కిల్ ద మోటివేషన్ ఆఫ్ అవర్ సైంటిస్ట్. అంటే ఐ డోంట్ కంప్లీట్లీ అగ్రీ దట్ హెచ్ఎల్ దగ్గర కానీ డిఆర్డిఓ దగ్గర కానీ మన టాప్ నాట్ సైంటిస్ట్ లేరని. ఫెంటాస్టిక్ సైంటిస్ట్ ఆర్ దేర్ అండి. ఐ సీన్ నా క్లాస్మేట్ ఒకటి డిఆర్డీలో ఆర్సీఏలో పనిచేస్తాడు. ఈస్ టేకెన్ మీ అరౌండ్ అండ్ షో మీ వాట్ కైండ్ ఆఫ్ వర్క్ దే ఆర్ డూయింగ్. బట్ సైలెంట్ గా వాడు కూడా చెప్పేది అదే. Unfortunately, as a scientist, I am not allowed to take a call on the need of a particular missile system or a particular technology. ఇంకోటి ఎవడో ఒక ఫైనాన్షియల్ అథారిటీ ఆఫీస్ లో కూర్చొని వాడు కాల్ తీసుకుంటున్నాడు. యా దే ఆర్ రిక్వైర్డ్, ఆడిట్స్ ఆర్ రిక్వైర్డ్, ఓవర్ సైట్ ఇస్ రిక్వైర్డ్. నేను కాదు అని అనట్లేదండి, దే ఆర్ ఆల్ రిక్వైర్డ్. బట్ ఇఫ్ యూ కిల్ ద మోటివేషన్ ఆఫ్ ఎ సైంటిస్ట్, ఎందుకు చేస్తారండి ఆ సైంటిస్ట్ కూడా ఇది ఇట్లనే నడుస్తుంది 2 ఏళ్ళు అని కంటిన్యూస్ గా ఒక 22 ఏళ్ళు 23 ఏళ్ల ఏజ్ లో అతన్ని మీరు ఇండక్ట్ చేస్తున్నారు డిఆర్డీఓలోకి, ఇస్రోకి. డిఫెన్స్ మర్చిపోండి, డిఆర్డీలోకి, ఇస్రోలోకి లేకపోతే హెచ్ఏఎల్లోకి వాటిలోకి ఒక సైంటిస్ట్ ఇండక్ట్ చేస్తున్నారు విత్ వెరీ హై కేపబిలిటీ. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, చాలా ఎనర్జీతో ఫస్ట్ 2 years పనిచేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది, వాళ్ళ సీనియర్స్ హు హావ్ సీన్ దట్ లెథార్జీ ఆర్ ఆల్రెడీ ఆన్ ఇన్ టు దట్ కల్చర్ ఆఫ్ లెథార్జీ. అదే వీళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకుని ఎందుకు మోటివేషన్ వస్తుంది, ఎవడో వేరే కూర్చున్నవాడు వాడు 3 వారాలు తీసుకుంటే నేను 1 వారంలో జవాబు చేయాలి, నేను కూడా 3 వారాలు తీసుకుంటాను అంటాడు. సో
దట్ కల్చర్ పర్కులేట్స్ అండి. ఆ డామినో ఎఫెక్ట్ ఏదైతే వస్తుందో దట్ ఈస్ హర్టింగ్ ఆర్ డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్. దట్ కల్చర్ మీరు టర్న్ అరౌండ్ చేసి ఆ కార్పొరేట్ కల్చర్ ఎక్కడైతే తీసుకురాలేదో, అండ్ పీపుల్ అండ్ ఏజెన్సీస్ అండ్ దీస్ ఇన్స్టిట్యూషన్స్ షుడ్ బి మేడ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ప్రాఫిట్ అండ్ లాస్. గవర్నమెంట్ ఇంత మనీ పంప్ చేస్తోంది ఈ వెపన్ సిస్టమ్ కోసము. సైంటిస్ట్ మీరేం చేశారు, డిఫెన్స్ లీడర్స్ మీరేం చేశారు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్ మీరేం చేశారు, గవర్నమెంటల్ అథారిటీస్ అప్రూవల్స్ మీరేం చేశారు. ఎవ్రీ వన్ షుడ్ బి ఆన్సరబుల్ ఫర్ దేర్ డొమైన్. అండ్ వాళ్ళ డొమైన్ లో వాళ్ళు ఓనర్షిప్ తీసుకుని వాళ్ళు టైం కన్నా ఒక రోజు ముందర డెలివర్ చేయకపోతే దేర్ నెక్స్ట్ షుడ్ బి ఆన్ ద లైన్ అండి. ఓన్లీ దెన్ దిస్ విల్ ఇంప్రూవ్.